సిరిసిల్ల పట్టణంలోని దాదాపు కాంగ్రెస్ పాలనలో 2 సంవత్సరాలు దాటిపోయి 3వ సంవత్సరంలో నడుస్తున్న సందర్భంగా రేవంత్ రెడ్డి గారు సిరిసిల్ల పద్మచారులకు దాదాపు బీఆర్ఎస్ గవర్నమెంట్ 4 నెలలు 6 నెలలు పనిచ్చింది. మేము సంవత్సరం పొద్దు పనిస్తామని చెప్పి ఎలక్షన్లు అప్పుడు మాట్లాడడం జరిగింది. గతంలో బకాయిలు చూత మేము చెల్లించామని అంటారు. అసలు వాస్తవానికి సిరిసిల్ల పట్టణంలో ఈ రోజు వరకు 2.5 సంవత్సరాల కింద నడిపిన బట్టెక్ చూత ఇంకా కొంత పెండింగ్ ఉంది. ఇంకా 40-50 కోట్లు ఇప్పటి వరకు చెల్లించలేదు. అది వాస్తవం. అంతేకాకుండా ఒక మంచి ఉద్దేశంతో పెద్దలు కేసీఆర్ గారు, స్థానిక మంత్రివర్యులు కేటీఆర్ గారు గతంలో సిరిసిల్ల కార్మికులను ఓనర్లు చేద్దామని ఒక మంచి ఆలోచనతోటి, ఒక లక్ష్యంతో దాదాపు 400 కోట్లతోటి ఇలా వర్కర్టం ఓనర్ షెడ్లు కట్టించి నిర్మాణం చేసుకోవడం జరిగింది. దాదాపు కార్మికులకు చేస్తా అన్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ 2 సంవత్సరాలు దాటిపోయినా కానీ అందులో మన కేటీఆర్ గారు స్థానిక శాసనసభ్యులు మన పోయి చూడడం జరిగింది. అనేక మొలిచి అన్యాయకాంతంగా స్వయంగా చూడడం జరిగింది. అవి దాన్ని ఇంకా కొన్ని గోదాములు చూత ఏర్పాటు చేసి వడ్ల గోదాములు పెట్టే పరిస్థితికి వచ్చింది. అంటే సిరిసిల్ల పద్మశాలీలను ఏ విధానంగా చూస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పి బాగా ఆలోచించి పెద్దలు కేటీఆర్ గారు ఖచ్చితంగా ఈ 1100 మందిని మనం ఓనర్లు చేయాలనే లక్ష్యంతోనూ ఏదైతే లక్ష్యం ఉందో అది ముందుకు తీసుకుపోయి ఖచ్చితంగా కార్మికుల కొరకు మనం ముందుండాలని చెప్పి మాకు ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా దాదాపు ఒక 3-4 ఐటమ్ తీసుకుంటే ఖచ్చితంగా గతంలోని కార్మికులకు 10% యారను పండుగల సందర్భంగా ఎన్నో కోట్ల రూపాయలు ఇచ్చిన బీఆర్ఎస్ గవర్నమెంట్ కనీసం 1 సంవత్సరంన్నర పని చేయకున్నా పర్వాలేదు, కనీసం ఇచ్చిన పనికి సబ్సిడీ 10% యారన్ సబ్సిడీది పండుగ సందర్భంగా ఇవ్వమని చెప్పి మేము డిమాండ్ చేసినా కానీ కనీసం పట్టించుకున్న పాపన లేదు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. కానీ ఇప్పటికైనా ఒక సంక్రాంతి వరకు అని చెప్పి ఏ వ్యక్తికైనా టైం కావాలని చెప్పి ఇవ్వడం జరిగింది. పెద్దలు స్థానిక శాసనసభ్యులు తారక రామారావు గారు ఖచ్చితంగా వర్కర్ టు ఓనర్ పథకం కింద అమలు చేయాలని ఒక లక్ష్యంతో మేము ఈరోజు ఖచ్చితంగా దానిపైన మేము దేనికైనా ఎక్కడికైనా సిద్ధమే అని చెప్పి మేము నిరాదీక్షకైనా సిద్ధమే, ధర్నాకైనా సిద్ధమే, 1000 మందితో చేయాలని ఒక లక్ష్యంతో మేము ముందుకు వస్తున్నాం. అందులో భాగంగానే సిరిసిల్ల పట్టణంలోని ప్రతి కార్మికునికి ఒక ఏ విధానంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏ విధానంగా ఉంది, ఇప్పుడు చేస్తున్నది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ విధానంగా ఉన్నది, గతంలో ఏం చేసినాం ఇప్పుడు ఏం చేస్తున్నామని చెప్పి ఒక కడపత్రాలు మేనిఫెస్టోలు కొట్టడం జరిగింది. అది ఈరోజు మా జిల్లా అధ్యక్షుని సమక్షంలో, రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ సమక్షంలో, మరి కార్మిక విభాగం అధ్యక్షుడు వెంకట శ్రీనివాసు, మరి మా సెక్రటరీ ఉపాధ్యక్షులు, మా పార్టీ మాజీ కౌన్సిలర్లు, మరి పార్టీ నాయకత్వం అంతా దీనిపైన ఖచ్చితంగా పోరాడి 1100 మందిని ఇలా ఒక కార్మికులను ఓనర్గా మార్చే లక్ష్యంతో మా కేటీఆర్ గారు ముందుకు వస్తుండ్రు. ఆ సభను ఖచ్చితంగా ఆ ధర్నాను ప్రతి ఒక్క కార్మికులు పాల్గొని ఖచ్చితంగా దానికి విజయవంతం చేసి ఆ పోరాటంతో 1100 మందిని ఇలా ఓనర్లు చేసుకునే మనం ముందుకోవాలని చెప్పి ఈ లక్ష్యంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా కార్మికులకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ధర్నా రోజు ప్రతి ఒక్క కార్మికులు పాల్గొని కేటీఆర్ చూత రావడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ దీనిలో కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. నమస్కారం. ఈనాడు ప్రత్యేకించి పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం ఉద్దేశం ఏంటంటే, అబద్ధాల ప్రాతిపదికగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నలకు కూడా మొండి చేయి చూపించిందనే విషయాన్ని మీ ద్వారా సిరిసిల్ల నేతన్న వర్గాలందరికీ కూడా తెలియజెప్పే ఉద్దేశంతో ఈనాటి ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే నేత కార్మికులను అందరినీ దృష్టిలో పెట్టుకొని పవర్లూమ్ కానీ హ్యాండ్లూమ్ కానీ 1200 కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయించిన ఘనత కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి దక్కుతుంది. అంతేకాకుండా సిరిసిల్ల నేతన్నలు ఆత్మహత్య చేస్తున్న సందర్భంలో మరి ఆనాడు 2006లోనే 50 లక్షల రూపాయలు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి పద్మశాలి సంక్షేమం కొరకు వాడే విధంగా ఏర్పాటు చేసిన మహనీయులు తెలంగాణ ప్రదాత కేసీఆర్ గారు. మరి ఎప్పుడైతే 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిందో ఆనాటి నుంచి నేతన్నలను దృష్టిలో పెట్టుకొని బతుకమ్మ చీరలను ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభింపజేసి అది సిరిసిల్ల మన దగ్గర ఉన్న పవర్లూమ్ల మీద నేయడానికి వీలైన అనువైనటువంటి వస్త్రాలను 6 సంవత్సరాల్లో 3313 కోట్లతోని మనకు ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా దానికి అదనంగా ఆర్వీఎం కానీ, కేసీఆర్ కిట్ కానీ, రంజాన్ తోఫా కానీ, క్రిస్మస్ గిఫ్ట్ కానీ, ఈ విధంగా చూస్తూ పోతే ప్రతి ఆర్డర్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది సిరిసిల్ల నేతన్నల మీదనే ఆధారపడి చేయించినారు. తద్వారా సిరిసిల్లలో ఉన్న నేత కార్మికులందరూ కూడా సుఖమైన జీవితం గడిపడం జరిగింది. మరి అంతేకాకుండా ఆనాడు 2014కు పూర్వం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం థ్రిఫ్ట్ పథకాన్ని కూడా అమలు చేయలేకపోయింది. మరి ఏ విధంగానైతే 16% అంటే 800 రూపాయలు నేత కార్మికుడు కడితే
తెలంగాణ ప్రభుత్వం 800 రూపాయలు కట్టి 96 కోట్ల రూపాయలను నేతన్నలకు థ్రిఫ్ట్ ద్వారా అందజేయడం జరిగింది. అంతేకాకుండా రెక్కాడితే కానీ డొక్కాడని నేతన్నలు చనిపోయినప్పుడు బాధాకరమైన పరిస్థితులను చూసి కేసీఆర్ గారు చెల్లించిపోయి కేటీఆర్ గారి సూచనల మేరకు 5 లక్షల నేతన్న బీమాను కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ప్రపంచంలో ఎక్కడ కూడా నేత కార్మికునికి కూలీ తప్ప ఆ పైన వారికి లాభించేది ఏమి ఉండదు. అట్లాంటి సందర్భంలో కూడా 10% యారన్ సబ్సిడీని వారు బతుకమ్మ చీరలు తయారు చేసిన ప్రతి మీటర్కు ₹1.45 చొప్పున 37 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ఎప్పుడైతే మరమ్మతులను ఆధునీకరణ చేయడం కూడా ప్రభుత్వమే 30 కోట్ల రూపాయలు వెచ్చించి 100% పవర్ లూమ్ అన్నిటి కూడా ఆధునీకరణ చేయడం జరిగింది. పింజరా డాబీ అని ఏదైతే బతుకమ్మ చీర కొరకు అధునాతనమైనటువంటి సౌకర్యాలు కల్పించుకోవాల్సిన వాటికి కూడా 19 కోట్లతోని కూడా మన మరమ్మగాలను ఆధునీకరించడం జరిగింది. ఇన్ని చేసి మరి ఆనాడైతే కేసీఆర్ గారు మీకు ఏడాది పొడుగునా పని ఇవ్వలేదు, మరి మేమే వచ్చినట్టయితే ఏడాది పొడుగునా పనిస్తా అని చెప్పి ఇటు ఆడబిడ్డలను మోసం చేశారు, ఇటు నేత కార్మికులను మోసం చేశారు. 2 సంవత్సరాలు ఇవ్వాల్సిన బతుకమ్మ చీరలను ఇవ్వనే లేదు. ఎక్కడో ఫోటోలలో చూసినాం, మనం ఆడబిడ్డలకు చీరలు పంచినాం, అదే సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు పంచినాం, మేము సిరిసిల్ల నేత కార్మికులకు పూర్తి స్థాయిలో ఇచ్చినామని అన్నారు. ఇవాళ ఎక్కడ చూసినా మరమ్మగాలు బంధువాడి ఉన్నాయి. నేత కార్మికులు ఎవరైతే పొట్ట చేత పట్టుకొని బీవండి బొంబాయికి వెళ్ళిన వాళ్ళు నేతగాళ్ళందరూ కూడా బతుకమ్మ చీరలు ప్రారంభమైన తర్వాత అక్కడి వాళ్ళు మాలేగావ్ నుంచి కానీ సూరత్ నుంచి కానీ బిహారీలను ఉత్తరప్రదేశ్ వాళ్ళని తీసుకొచ్చి సిరిసిల్లలో మరమగ్గాల మీద బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేయడం జరిగింది. మరి ఈనాడు వచ్చిన వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయి సిరిసిల్లలో పవర్ లూమ్లు లేక గ్రూపులలో మెసేజ్ పెడుతున్నారు, కార్మికులారా రండి, తొందరగా ఉత్పత్తి చేయండి, నేత కార్మికులారా రండి అని అంటున్నారు. మరి ఈనాటికి 4,42,00,000 మీటర్ల ఆర్డర్ అయితే దాదాపు ఇప్పటివరకు మొదటి ఫేజ్ ఆర్డరే పూర్తి కాలే. మొదటి విడత మొన్న పంపిణీ చేసిర్రు, రెండో విడత 8 మార్చ్ మహిళా దినోత్సవం నాడు చేస్తారట. ఇంకెప్పుడు ఇస్తారు రెండో చీరే? మనము ఏటా 7 కోట్ల మీటర్లు 1,05,00,000 చీరలను మనం మహిళలకు బతుకమ్మ పండుగ సందర్భంగా పంచినాం. కేసీఆర్ గారు కేటీఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మీరు ఇందిరమ్మ పేరు పెట్టుకొని ఏదైనా పెట్టుకుని నేత కార్మికులను దృష్టిలో పెట్టుకొని మీరు వస్త్ర ఉత్పత్తి ఆపేయకుండా చేయన్నది. ఇప్పటి వరకు అది చేసింది లేదు. మరి సంక్రాంతి పండుగ కూడా వెళ్ళింది, ఒక పెద్ద పండుగ. మరి నేత కార్మికులు మేము గతంలో కూడా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి కోరడం జరిగింది. 10% యాన్ సబ్సిడీ ఇస్తారా, ఇచ్చేటట్టయితే లెక్కలు తేల్చి త్వరగా వారి ఖాతాకు జమ కట్టండి. ఇవ్వాలటి వరకు అవి ఇచ్చింది లేదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు 370 కోట్ల బకాయి అన్నారు, మేము మొత్తంగా చెల్లించినామన్నారు. ఒకసారి గుండె మీద చేసుకుని ఆలోచించండి. ఇవ్వాలటి వరకు కూడా పూర్తిగా బకాయిలు చెల్లించలేదు. ఈ విధంగా నేత కార్మికులను మోసం చేయడమే కాకుండా 377 కోట్లతోని 50 వర్క్ షెడ్లు మొన్న ప్రెస్ మిత్రులు అందరూ వచ్చిన సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ నేత కార్మికులకు చూపించడం జరిగింది. ఒక కార్మికుని యజమానిగా చూడాలనే ఒక అద్భుతమైన కాంక్ష కేటీఆర్ గారిది, దానికి మద్దతు కేసీఆర్ గారిది. మరి ఇంత అద్భుతమైన షెడ్లు కట్టించడం పెద్ద పని అయితే 1104 మంది ఏ విధంగానైతే యారన్ సబ్సిడీలో 5,500 మంది ఉన్నారో అందులో నుంచి అర్హులైన వారిని సెలెక్ట్ చేసి 1100 మందికి మొదలు ఇవ్వండి. ఆ పని ఏ విధంగా ఉందో చూసి మిగతా షెడ్లు కూడా కట్టేసి 200 ఎకరాలు పక్కన పెట్టడం జరిగింది. మనం మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని పెద్దలు కేసీఆర్ గారి సూచనల మేరకు కేటీఆర్ గారు వచ్చిండ్రు. పండగ వరకు మనం టైం ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి. మరి ఈనాటి వరకు కూడా ఉలుకు పలుకు లేదు. మరి పెద్దలు కేటీఆర్ గారిని సంప్రదించి త్వరలో ఒక తేదీ నిర్ణయం చేస్తాం. నేత కార్మికులందరూ 1100 మంది ఎవరని కాదు, వస్త్ర పరిశ్రమకు ఏడాది పొడుగునా ఆర్డర్లు ఇవ్వాలి, 10% యారన్ సబ్సిడీ ఇవ్వాలి. నేత కార్మికులందరినీ కూడా యజమానులు చేసే ప్రక్రియలో ప్రారంభ దశలో 1100 మందికి పవర్ లూమ్ను 4 ఒక కండల మిషన్ వేసి ఇవ్వాలి. ఈ డిమాండ్లతో మేము ధర్నా చేస్తున్నాం. సిరిసిల్ల వ్యాప్తంగా ఉన్న నేత కార్మికులందరూ పాల్గొనండి. ఎందుకంటే ఇది మనందరి సామాజిక బాధ్యత. ఎందుకంటే ఒక వస్త్ర పరిశ్రమ బాగుంటే దాని మీద అనుబంధ సంఘాలన్నీ కూడా వార్పింగ్లు కానీ, వైపని వాళ్ళు కానీ, హమాలీలు కానీ, ఈ విధంగా అందరూ కూడా లాభపడతారు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, అప్పుడు ఎంత బిజీగా కాలం గడిపేవాళ్ళం. చేతి నిండా పైసలు వచ్చేది, 20,000 వేల రూపాయలు నెలకు పైగా వచ్చేది. మరి వాళ్ళ రావడం లేదు. కాబట్టి దయచేసి మీ అందరినీ కోరుకుంటున్నాను, మీరందరూ కూడా పెద్దలు కేటీఆర్ గారు నిర్ణయించిన తేదీ ప్రకారం మీరు ధర్నాలో అందరూ నేత పరిశ్రమకు సంబంధించిన అందరూ పాల్గొనండి. తద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఏటా 7 కోట్ల మీటర్ల ఆర్డర్ మనం తీసుకొని RVM తీసుకొని కేసీఆర్ కిట్ కానీ, అదేవిధంగా రంజాన్ తోఫా కానీ, క్రిస్మస్ గిఫ్ట్ కానీ, ఇవన్నీ ఆర్డర్లు వచ్చినట్టయితే మనకు అద్భుతమైనటువంటి పని దొరుకుతుంది. తద్వారా నేత కార్మికులు మంచి పనిలో ఉంటారు. కాబట్టి పెద్దలు కేటీఆర్ గారు ప్రకటించిన తేదీని వస్త్ర పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా గుర్తెరిగి పాల్గొనాలని కోరుతున్నాను. జై తెలంగాణ. నేతన్నకు కాంగ్రెస్ సర్కార్ చావు దెబ్బ
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను కాపాడుకుందాం అన్నటువంటి ఒక బ్రోచర్ని ఈరోజు ఆవిష్కరణ చేసుకోవడం జరుగుతుంది. గత ప్రభుత్వం 2014 నుండి 2023 వరకు సిరిసిల్లలో ఉన్నటువంటి నేత కార్మికులతో పాటు వస్త్ర పరిశ్రమలు దానిపై ఆధారపడి జీవిస్తున్నటువంటి అందరినీ ఒక తాటిపై తెచ్చి ఒక స్వర్ణయుగంలా వస్త్ర పరిశ్రమను అభివృద్ధి చేసి కార్మికులకు అండగా నిలిస్తే, మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెన్నుదన్నగా నిలవాల్సింది పోయి వెన్నుపోటు పొడిచింది నేతన్నకు. ఇది ఘోరాది ఘోరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం వచ్చినప్పుడు అప్పటి కాంగ్రెస్ 2028, 2029లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఆకలి చావుల ఆత్మహత్యలు పరంపరం కొనసాగిందో, తదనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు ఉరుసాలుగా ఉన్నటువంటి మరి సిరిసిల్లను సిరుల కిల్లగా మార్చింది కేసీఆర్ గారి నాయకత్వం, మరి కేసీఆర్ గారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆత్మహత్యలు పరంపరం సాగడం అనేది నిజంగా ఇది సిగ్గుచేటు. మరి ఇప్పటికైనా కార్మికులకు అండగా నిలిచి వారికి ఉపాధి కల్పించి మెరుగైన కూలి వచ్చే విధంగా చేయాలి. ఎందుకంటే ఇప్పటికి మనం చూస్తూ ఉన్నాం, ఇప్పటికీ వలసలు చాలైనాయి. భీమండి, సూరత్, బొంబాయి లాంటి ప్రాంతాలకు వలస వెళ్తూ ఉంటే కొంతమంది లేబర్ అడ్డా కాడ మరి కూలీలుగా మారుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే గత ప్రభుత్వం ఏదైతే పథకాలు పెట్టిందో ఆ పథకాలను కూడా నిర్లక్ష్యం చేస్తూ ఆ పథకాలను కూడా వెనక్కి పంపించే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకోవడం నిజంగా ఇది సిగ్గుచేటు. యథావిధిగా గత ప్రభుత్వం ఏదైతే పథకాలు ప్రవేశపెట్టిందో యథావిధిగా కొనసాగించాలి. మరి కేటీఆర్ గారు మొన్న చెప్పిన విధంగా ఈ వస్త్రమును కాపాడుకుందాం, మరి అండగా నిలుద్దాం అనే విషయంలో మరి పోరాటం చేద్దాం అని చెప్పి ఏదైతే నేత కార్మికులందరూ కూడా పిలుపునివ్వడం జరిగిందో, మీది మన అందరి పోరాటం, ఆకలి కేకల పోరాటం. కాబట్టి వస్త్ర పరిశ్రమ మరియు అనుబంధ సంఘాల కార్మికులందరూ కూడా ఏ తేదీ ప్రకటించినా, ఎప్పుడు పిలుపునిచ్చినా కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి మరి కేటీఆర్ గారు చేస్తున్నటువంటి పోరాటానికి మీ అందరూ కూడా మద్దతు తెలిపి విజయవంతం చేయాలని చెప్పి కూడా మేము బీఆర్ఎస్ కార్మిక విభాగం పక్షాన మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యంగా సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల జిల్లా కేంద్రమైన నేతన్నలకు నిలయమైన సిరిసిల్లను మళ్ళీ అభివృద్ధిలో వెనుకబడేలా చేసి ఇలా నేతన్నలను పట్టించుకోక ఇలా వస్త్ర పరిశ్రమను కుదేలు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ఇలా అడ్డగోలు హామీలు ఇచ్చి మీకు కేవలం బతుకమ్మ చీరల ద్వారా కొద్ది రోజులే పని లభిస్తుంది, సంవత్సరం అంతా పని లభించేలా చేస్తా, నేను కేసీఆర్ గారి కంటే గొప్పగా మీకు ఆర్డర్లు ఇప్పించి పరిశ్రమ నాదుకొని ప్రతి ఒక్కరిని నిలబెడతా అని చెప్పేసి చెప్పిన రేవంత్ రెడ్డి ఆదుకోకపోగా 2 సంవత్సరాల కాలంలో అరకొరగా ఆర్డర్లు ఇచ్చి ఇలా వస్త్ర వ్యాపారులను, ఆసాములను బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ, మీరు కాంగ్రెస్ కండువా కప్పుకోకపోతే మీ పరిశ్రమ బంద్ చేస్తాం, మీరు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేయకపోతే మీకు ఆర్డర్లు ఇవ్వం, మీరు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండకపోతే మీ పరిశ్రమకు మా మద్దతు ఉండదు, మీ సంక్షేమానికి సంబంధించిన ఏవైతే చేనేత రుణమాఫీ కావచ్చు, లేకపోతే ఆర్ఎన్ సబ్సిడీ కావచ్చు, లేకపోతే ఇంకోటి కార్మికులకు సంబంధించింది మీకు సంక్షేమానికి సంబంధించిన ఈ సబ్సిడీలు కానీ ఇతరత్ర సంక్షేమ పథకాలు అమలు చేయమని చెప్పేసి ఇలా కంటాపతంగా చెప్తున్న కాంగ్రెస్ పార్టీ మరి ప్రజల్లోకి ఏం ముఖం పెట్టుకొని ఇలా కాంగ్రెస్ నాయకులు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఆనాడు ఎన్నికల ముందు అడ్డగోలు హామీలు ఇచ్చిన నాయకులు కావచ్చు త్వరలో ప్రజల మధ్యకు రాబోతూ ఉన్నారు. మరి వారిని అందరినీ కూడా ఏమేమైతే హామీ ఇచ్చిండ్రో అమలు చేయలేక మోసం చేసిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇలా మా భారత రాష్ట్ర పార్టీ ప్రజలకు పాంప్లెంట్ రూపంలో ఇచ్చి త్వరలో గౌరవనీయులు మనందరి ప్రియతమ నాయకులు సిరిసిల్ల స్థానిక శాసనసభ్యులు కేటీ రామారావు గారి నాయకత్వంలో మా నేతన్నలు, అట్లాగే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు సంబంధించిన ఆసాములు కావచ్చు, కార్మికులు కావచ్చు, కార్మిక నాయకులు అందరితోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మీద, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేస్తానని చెప్పేసి ఇచ్చిన హామీల మీద త్వరలో పెద్ద ఎత్తున నిలదీసే కార్యక్రమాన్ని కార్మికులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ చేపట్టబోతా ఉంది. ఇంతకుముందు మా సోదరులు, మా నాయకులు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీని సిరిసిల్ల వ్యాప్తంగా ఎండగట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ నేతన్నకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోయినరో ప్రతి నేతన్న కూడా నిలదీసే విధంగా ఇలా సిరిసిల్లలో చేపట్టబోయే ధర్నా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మున్సిపల్ ఎన్నికలు రానున్నాయి.
ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచన చేయాలి. మళ్ళొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేసేది ఒకటే, కేసీఆర్ గారి పాలనలో 10 ఏళ్ల సంక్షేమం ఎట్లుండే, రేవంత్ రెడ్డి పాలనలో ఈ 2 ఏళ్ల సంక్షోభం ఎట్లుంది గమనించమని చెప్తా ఉన్నా. కాంగ్రెస్ నాయకులు ఇలా మా నేతన్నలు బతుకుదెరువెట్లా, మేము బతకలేకపోతున్నాం, వస్త్ర పరిశ్రమను ఆదుకోమనంటే ఒక కాంగ్రెస్ నాయకుడు నేతన్న కుటుంబాలను అవమానం పాలు చేసిన కాంగ్రెస్ నాయకుడు ఇలా సిరిసిల్లకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నాడు, నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నాడు. మరి ప్రజలు మిమ్మల్ని అవమానించిన మాటలను గుర్తెరిగి మరి మున్సిపల్ ఎన్నికలే కావచ్చు, రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెంపదెబ్బ కొట్టే విధంగా మీ తీర్పు ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. అలాగే మా నేతన్నలు తలపెట్టబోయే ధర్నాను విజయవంతం చేయాల్సిందిగా వివిధ వర్గాలకి, కార్మికుల వర్గాలకి, అలాగే ఆసాములందరికీ, యజమానులందరికీ కూడా, అందులో పాల్గొనబోయే జనాలందరూ కూడా, ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ధర్నా ద్వారా కాంగ్రెస్ కు బుద్ధి వచ్చే తీర్పు ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా.